ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామంలో ఈ ఉదయకాల వాక్య ధ్యానమును వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానము, దేవుని మందిరంలో ఉండే దీవెన మీకును మీ కుటుంబములకు దేవుడు అనుగ్రహించి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఉదయకాల వాక్య ధ్యానము 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనములను ధ్యానం చేసుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనములు. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటిమో, కనులార ఏది చూచితమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియచేయచ్చు ఉన్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి వద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు తెలియచేయచ్చు ఉన్నాము. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటిమో, కనులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొని మా చేతులు దేనిని తాకి చూచెనో ఆ జీవవాక్యమైన యేసుక్రీస్తు ప్రభువును గురించి, జీవమును గూర్చిన సాక్ష్యము భక్తుడైన యోహాను, మేము అనగా ఆయన శిష్యులు, ఆయన ఈ లోకములో పరలోకంలో నుండి దిగివచ్చి దేవుని కుమారునిగా, అద్వితీయ దేవుని కుమారునిగా, దేవుని సేవకునిగా, ప్రవక్తగా, ప్రధాన యాజకుడిగా ఆయన మనుష్య కుమారుడిగా ఈ లోకంలోనికి వచ్చి దాసుని స్వరూపము దాల్చుకొని మనుష్యుని పోలికగా పుట్టి ఆయన ఈ లోకంలోకి తండ్రి చిత్తమును నెరవేర్చుటకు ఈ లోకంలో ఆయన రక్షకునిగా పుట్టి శరీరధారి అయిన దేవునిగా ప్రత్యక్షమాడు. అందువల్ల కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో దేవుని వాక్యంలో ఇలాగ రాయబడి ఉన్నది. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో, ఎలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచు ఉన్నది. ఆయన శరీరధారిగా ఏ జీవవాక్యముగా ఆయన అనాదిగా ఉన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద నుండి దేవుని యొద్ద ఉండెను అని దేవుని వాక్యంలో రాయబడింది. సమస్తము ఆయన మూలముగా కలిగను, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను అని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. ఆ ఆది అయి ఉన్న దేవుని వాక్యం అనబడిన జీవవాక్యము, ఆయనలో ఉన్న జీవము మనకు అనుగ్రహించడానికి అది నిత్య జీవమై ఉన్నాడని సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలో జీవించినట్లు, ఈ లోకంలో ఉండినప్పుడు ఆయన వెంబడించిన వారు, ఆయన ఈ లోకంలో రక్షకునిగా తన ప్రత్యక్షతను అనుగ్రహించి అనాదిగా దేవుని మర్మం అనగా రోమాపత్రికలో ఇలాగూ దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. రోమాపత్రిక ఆఖరి అధ్యాయంలో 27వ వచనంలో ఇలాగూ దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. సమస్తమైన అన్యజనులు విశ్వాసములకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలపబడి ఉన్నది. కాబట్టి ఈ మర్మము అనుసరించిన నా సువార్త ప్రకారముగాను, యేసుక్రీస్తును గూర్చిన ప్రకటన ప్రకారముగాను మిమ్మల్ని స్థిరపరచుటకు శక్తిమంతుడు, అద్వితీయ జ్ఞానవంతుడు దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరం మహిమ కలుగునుగాక. ఆమేన్. సమస్తమైన అన్యజనులు అనగా యూదులు కాని ప్రతివాడు అన్యజనుడు. ఆ అన్యజనులు విశ్వాసములకు విధేయులైనట్లు అనాది నుండి రహస్యంగా ఉంచబడిన
ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము. ఆ మర్మం ఎవరు అంటే కొలసీలకు రాసిన పత్రికలోనే ఇలాగూ దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. 2వ అధ్యాయము 2వ వచనంలో దేవుని మర్మమై ఉన్న క్రీస్తును అని, దేవుని మర్మమై ఉన్న క్రీస్తు అనాదిగా రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన, కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి దేవుని యొక్క అనాది సంకల్పముగా ఏ వాక్యం అయితే ఆయన ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనంలో ఆది యందు దేవుడు, తండ్రి అయిన దేవుడు, అలాగే ఆయన పలుకగా ఆయన నోటి నుండి వచ్చిన మాట వాక్యము, అలా అగాధ జలంపై అల్లాడ్చున్న ఆత్మ, తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ దేవుడు అనాదిగా ఆయన వాక్యముగా ఉన్న ఆ జీవమునిచ్చు, అనగా నరుని నాసికారంధంలో జీవవాయువును ఉదగా నరుడు జీవాత్మ ఆ ఊదుట ద్వారా వచ్చిన ఆ ఆత్మ జీవింపు చేయు ఆత్మగా ఆయన జీవము అయి ఉన్నాడని, ఆయనలో జీవముండెనని, ఆయన ఎవరు? ఆది యందు దేవుడై ఉండెను, ఆది యందు వాక్యముండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉన్న వాక్యముగా, దేవుడై ఉన్న వాక్యముగా, ఆది యందు ఉన్న వాక్యముగా, అనాదిగా రహస్యంగా ఉంచబడిన దేవుని మర్మమై ఇప్పుడు మన రక్షణార్థమై, మన విమోచనార్థమై ప్రత్యక్షపరచబడిన దేవుని మర్మముగా, దేవుని మర్మమై ఉన్న క్రీస్తుగా ఆయన ఈ లోకంలోనికి యేసు క్రీస్తుగా జన్మించి, రక్షకుడిగా జన్మించి, మనల్ని మన పాపముల నుండి విడిపించడానికి ఆయన రక్షకుడుగా దేవుడు అనుగ్రహించిన రక్షణను మనకు అనుగ్రహించడానికి, అది ఆత్మరక్షణ అయి ఉన్నదని, మనల్ని దేవుని ఉగ్రత నుండి కాపాడటానికి తాను శిలువ మరణము పొందినంతగా తండ్రి చిత్తమునకు విధేయుడై, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. ఆయన దేవుని స్వరూపి 6వ వచనంలో కలవాడై దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడదని భాగ్యం ఎంచుకోలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తాను రిక్తునిగా చేసుకొని ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరియు మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తను తాను తగ్గించుకొను. అందుచేత పరలోకమందు ఉన్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసునామమును వగినట్లు, ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమే యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయన అధికంగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామము ఆయనకు అనుగ్రహించాను. ఈ నామం వల్లనే మనం రక్షణ పొందుతామని అపొస్తలుల కార్యంలో మరి ఏ నామం 4వ అధ్యాయం 12వ వచనం, మరి ఏ నామం వలన మనకు రక్షణ కలుగదు కానీ ఆకాశము కింద ఉన్నట్టు మనుషుల్లో ఇవ్వబడిన ఏ నామమున రక్షణ మనము పొందాము. ఆ రక్షణను అనుగ్రహించడానికి దేవుడు తన సేవకునిగా, రక్షకునిగా యేసుక్రీస్తు ప్రభువుని పుట్టించి మనలో ప్రతి వాణ్ణి, అన్యజనుల్లో ఉన్న ప్రతి వాణిని దుష్టత్వం మళ్లించుటకు, మనలను పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం అనుబడిన రక్షణ భాగ్యం అనుగ్రహించుటకు, ఇశ్రాయేలుకు మారు మనసు పాపక్షమాపణ దయచేయటకు, అనగా ఇశ్రాయేలు ద్వారా ఆయన ఇశ్రాయేలులో గలతీయులకు రాసిన పత్రికలో ఇలాగ దేవుని వాక్యంలో, రోమా పత్రికలోనే ఇలాగూ దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. ఆయన ఇశ్రాయేలీల సంతానంలో, ఇశ్రాయేలీల్లో ఆయన పుట్టి ఉన్నాడని దేవుని వాక్యంలో రాయబడింది. ఈ క్రీస్తు గూర్చిన సాక్ష్యము 9వ అధ్యాయంలో, రోమాపత్రిక 9వ అధ్యాయము 4వ వచనంలో, వీరు ఇశ్రాయేలీలు దత్తపుత్రత్వము, మహిమయు, నిబంధనలు, ధర్మశాస్త్ర ప్రధానములు, ఆచారోధులు, వాగ్దానం వీరు పితరులు, వీరు వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టిన. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. ఆ దేవుని గుర్చిన సాక్ష్యము భక్తుడైన యోహాను జీవవాక్యమును గుర్చిన సాక్ష్యం, జీవమై ఉన్న ఆయనను గుర్చిన సాక్ష్యము, ఏది వింటిమో, ఏది చూచితమో, ఏది కనులారా చూచి నిదానించి కనుగొంటిమో, మా చేతులారా దేన్ని తాకి చూచాము. ఆయన ఉన్నాడు, వచ్చినవాడు. చాలామంది ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభు అసలు రాలేదు, యేసుక్రీస్తు అనే ఆయన లేడు అని చెప్తున్న ఈ లోకంలో మనకు సాక్షార్థముగా దేవుని వాక్యంలో, అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు గూర్చిన సాక్ష్యం అపొస్తలుల కార్యంలో ఇలాగూ దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. అపొస్తలుల కార్యంలో 2వ అధ్యాయంలో
ఇలాగ దేవుని వాక్యంలో 31 క్రీస్తు పాతాళంలో విడవబడలేదని, ఆయన శరీరము పిలిపోలేదని దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానం గురించి చెప్పాను. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. కాగా ఆయన దేవుని కుడిపార్శ్వం హెచ్చింపబడి పరిశుద్ధాత్మను కూర్చిన వాగ్దానం తండ్రి వల్ల పొంది మీరు చూచు వినుచున్న దీన్ని కుమ్మరించి ఉన్నాడు. కాబట్టి ఆయన నామందున విశ్వాసం మూలముగా ఆయన నామమునే మీరు చూచి ఎరుగున్న వారిని మనము గూర్చిన సాక్ష్యం మేము ఇస్తున్నామని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. కాబట్టి దేవుడు ఆయన రక్షకునిగా అధిపతిగా హెచ్చించి ఈ లోకంలో ఆయన నందు విశ్వాసం ఉంచేవాడెవడో వాడు ఆయన నామం మూలముగా పాపక్షమాపణ పొంది రక్షింపబడాలని ప్రవక్తలందరూ ఆయన గురించి సాక్ష్యం ఇచ్చారు. అలాగే ఇక్కడ ఆయన గురించి మేము సాక్షులమై ఉన్నామని, మేము ఆయన గురించిన సాక్ష్యము ఇస్తూ ఉన్నామని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. అపొస్తల కార్యం 2వ అధ్యాయం మనం చదువుకున్న 32, 31, 32 వచ్చి, అలాగే అపొస్తల కార్యం 10వ అధ్యాయం 43వ వచనంలో 42, 40 ఇదియు కాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతిగా నియమించేవాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢ సాక్ష్యం ఇవ్వాలని మాకు ఆజ్ఞాపించాను. ఆయన యందు విశ్వాసం ఉంచేవాడెవడో వాడు ఆయన నామం మూలంగా పాపక్షమాపణ పొందుతుందని ప్రవక్తలందరూ ఆయన గూర్చి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. అందువలన దేవుని వాక్యంలో అనాదిగా యెషయా గ్రంథము 42వ అధ్యాయంలోనే దేవుడైన యెహోవా ఇలాగూ ఆయన గూర్చి, ఆయన తన నామమును గూర్చి తన నామమును పంపబో యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి సాక్ష్యం ఇచ్చాడు. 11వ వచనం 43వ అధ్యాయంలో నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకులు లేడు, ప్రకటించిన వాడును నేనే, రక్షించేవాడును నేనే, దాన్ని గ్రహింపు చేయువాడును నేనే దేవుడను, మీరే నాకు సాక్షులు, ఇదే యెహోవా వాక్కు అని. యెహోవానగు నేనే పరిశుద్ధ దేవుడని ఆ సాక్ష్యం మరి బలమైనది. అందుకే యోహాను సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన గూర్చి నా సాక్ష్యము బలమైనదని, తండ్రి ఆయన గూర్చి ఇచ్చే సాక్ష్యము మరి బలమైనదని దేవుని వాక్యంలో రాయబడింది. 5వ అధ్యాయం యోహాను సువార్త 5వ అధ్యాయము 36వ వచనం, అయితే యోహాను సాక్ష్యము కంటే నాకు ఎక్కువైన సాక్ష్యము కలదు. అదేమనగా నేను నెరవేర్చుటకై తండ్రి ఏ క్రియలు నాకు ఇచ్చి ఉన్నాడో నేను చేయుచున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపి ఉన్నాడని నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచు ఉన్నది అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నట్లుగా ఆయన ధర్మశాస్త్ర గ్రంథంలో ఆయన గురించిన మాటలు, ఆయన గురించిన సాక్ష్యం సత్యమైనదని దేవుని వాక్యంలో రాయబడి. అందుకే మొదటి యోహాను పత్రికలోనే యోహానుకు 5వ అధ్యాయము 6వ వచనంలో నీళ్ల ద్వారాను రక్తం ద్వారాను వచ్చినవాడు ఈయనే, అనగా యేసు క్రీస్తే. ఈయన నీళ్లతోనూ మాత్రమే కాక నీళ్లతోనూ రక్తంతోనూ వచ్చును. ఆత్మ సత్యము గనక సాక్ష్యం ఇచ్చేవాడు ఆత్మయే. సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు, అనగా ఆత్మయు నీళ్లును రక్తమును, ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. మనము మనుషుల సాక్ష్యం అంగీకరించున్నాము కదా, దేవుని సాక్ష్యం మరీ బలమైనది. దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని గురించి ఇచ్చినదే. దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచేవాడు తనలోనే ఈ సాక్ష్యం కలిగి ఉన్నాడు. 11వ వచనంలో ఆ సాక్ష్యం ఏమనగా దేవుడు మనకు నిత్య జీవం దయచేసెను, ఆ జీవము ఆయన కుమారుని యందు ఉన్నది. కాబట్టి మనం ఆ దేవుని కుమారు నామందు విశ్వాసం ఉంచు మనకు నిత్య జీవము గలవారమని మనం తెలుసుకున్నట్లు ఈ సంగతులు మీకు రాయచున్నానని మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం రాయబడి. అలాగే యోహాను సువార్తలో కూడా ఆఖరి భాగంలో, యోహాను సువార్త ఆఖరి అధ్యాయంలో కూడా దేవుని వాక్యంలో ఇలాగూ రాయబడి ఉన్నవి. కాబట్టి 24వ వచనం, 21వ అధ్యాయం 24వ వచనం, యేసుక్రీస్తు ప్రభువును గుర్చిన సాక్ష్యం, ఈ సంగతులను గురించి సాక్ష్యం ఇచ్చుచు ఇవి రాసిన శిష్యుడు ఇతని సాక్ష్యము సత్యమని ఎరుగుదుము. యేసు చేసిన కార్యములు ఇంకొన్ని అనేకములు కలవు, కానీ వాటిలో ప్రతి దాన్ని విస్తరించి రాసినలా అట్లు రాయబడిన గ్రంథంలో భూలోకమైన చాలదని నేను చెప్తూ అన్నారు. కానీ ఇప్పుడు రాయబడిన ఆ సాక్ష్యము, సువార్తలు ప్రకటింపబడిన, సువార్తలు రాస్తున్న ప్రతి ఒక్క శిష్యుడు, మత్తయి, మార్కు, లూకా, యోహాను రాసిన అది సువార్త యేసుక్రీస్తు ప్రభువును గుర్చిన సాక్ష్యం. కాబట్టి 20వ అధ్యాయం యోహాను సువార్త 30-31లో మరియు అనేకమైన ఇతర సూచక్రియలను యేసు తన ఎదుటి చేసిన శిష్యులు, అవి ఈ గ్రంథమందు రాయబడలేదు, కానీ యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు, నమ్మి ఆయన నామమందు జీవము పొందినట్లు ఇవి రాయబడి. జీవవాక్యము గురించి దేని గురించి సాక్ష్యం ఇచ్చారు, ఏది చూచారు,
ఏది విన్నారు, ఏది కన్నులార చూచి నిదానించి కనుగొని తాకి చూచారు, ఆ జీవవాక్యంను గురించి సాక్ష్యం ఇస్తాం. ఆయన జీవమై ఉన్నాడని, ఆయన ద్వారా నిత్య జీవమై ఉన్న ఆయనను గుర్చిన సాక్ష్యం ఆయన ఈ లోకంలో మన మధ్య శరీరధారిగా నివసించి కృపాసత్య సంపూర్ణంగా మన మధ్య నివసించాడని, ఆయన యేసుక్రీస్తు ప్రభువుగా రక్షకునిగా ఈ లోకంలోనికి పుట్టి నిన్ను నన్ను పాపములను విడిపించి మన ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యముగా ఆయన ఈ లోకం ఏ వాక్యమైతే అనాదిగా ఉన్నదో ఆ వాక్యము శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చి మరి ఆయన మనలను రక్షించుటకు, విడిపించుటకు, సమాధాన స్థితిని మనకు అనుగ్రహించడానికి, నిత్యరాజ్యంలో ప్రవేశించి నిత్య జీవం పొందుకోవడానికి యోగ్యులుగా మనలను ఆయన మార్గమై, సత్యమై, జీవమై ఆ జీవం మనకు అనుగ్రహించడానికి యేసుక్రీస్తు ప్రభువే ఆయనలో ఉన్న జీవం మనకు అనుగ్రహించడానికి ఆయన మనకు జీవాధిపతిగా, జీవం గల దేవుని వాక్యముగా, ఆ వాక్యం అనాదిగా ఉండి రహస్యముగా ఉంచబడి ప్రత్యక్షపరచబడిన మర్మముగా ఆ యేసుక్రీస్తు ప్రభు దేవుడిగా ఆయన మన పాపం తీసివేయడానికి ప్రత్యక్షమయ్యాడని, ఆయనలో జీవమును, ఆ జీవం మనం పొందుకోవటానికి యోగ్యులుగా యేసుక్రీస్తు ప్రభు నామందు విశ్వాసం ఉంచి జీవం పొందినట్లు ప్రతి సాక్ష్యము, ఈ క్రీస్తును గుర్చిన సాక్ష్యము, ఆయన సిలువను గుర్చిన వార్త, నశించున్నారికి వెలుతనముగా రక్షింపడుచున్న మనము పాపి అయి విశ్వసించుతున్న మనము, పాపులుగా మన పాపం ఒప్పుకున్న మనము రక్షింపడుచున్న మనకు దేవుని శక్తి అయి ఉన్నదని మన విశ్వాసం ఆ దేవుని శక్తిని ఆధారం చేసుకున్నప్పుడు దేవుడు మన జీవితంలో ఆయన తండ్రి చిత్తమును నెరవేర్చుటకు, ఆయన మనకు అనుగ్రహించి నిత్య జీవం పొందుకోవడానికి మనం ఆయన ద్వారా రక్షింపబడి మనం నిత్య జీవంలో ప్రవేశిస్తామని, ఆ నిత్య రాజ్యంలోకి ప్రవేశం సమృద్ధిగా ఉంటుందని పరలోకము నుండి భూలోకము దిగి వచ్చిన యేసుక్రీస్తు ప్రభు అనాదిగా ఉన్న దేవుడు, ఆయన నిజమైన దేవుడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులవును మహోన్నతులైన తండ్రి, మీకు స్తోత్రాలు. కృపగల దేవ, దయగల మా తండ్రి, ఉదయకాల సమయంలో అవును తండ్రి, మిమ్మల్ని కూర్చిన సాక్ష్యము మరి బలమైనది తండ్రి. సాక్ష్యం మేమందరము నమ్మునట్లు, నా ద్వారా తప్ప ఎవడం నా తండ్రి ఎదుకు రాలేడని ప్రభు. అవును తండ్రి, మీ నామందు విశ్వాసం ఉంచడం ద్వారా మేము మీ సన్నిధిని ప్రవేశించటకు, మీ నిత్య రాజ్యంలో ప్రవేశించి నిత్య జీవం పొందుకుంటకు యోగ్యులమని, మీరు మాకు మార్గమై, సత్యమై, జీవమై దేవుడు అని మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, వీడి ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి కుటుంబంలో అటు రక్షణ భాగ్యం అనుగ్రహించి ప్రతి ఒక్కరు మీ నామందు విశ్వాసం ఇచ్చి రక్షింపబడినట్టు సహాయం దయచి మేమందరం మీకు సాక్షులుగా ఉండినట్లు సహాయం దయచేసి మీ ఆత్మ నడిపింపును దయచేయండి. మా ప్రభువును, మా రక్షకుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మనిచ్చే ఆదరణ, ఆయన గుర్చిన సాక్ష్యమున్న మనమందరం విశ్వసించినట్లు పరిశుద్ధాత్మదేవుడు మన కుటుంబంలో, మన జీవితంలో, మన ఆత్మను రక్షించి ఆయన సన్నిధిలో ప్రతినిత్యము జ్ఞాపకం చేసుకుని ఆయన ద్వారా మనమందరం రక్షణను, పరలోక సంబంధం, ఆత్మీయ ఆశీర్వాదం పొందునుగాక. ఆమె దేవుడు దీవించునుగాక. ఆమె.